విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి భార్యపై అత్యాచార యత్నానికి దుండగులు ఒడిగట్టారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నం చేశారు దుండగులు. అత్యాచార యత్నానికి పాల్పడి వీడియోలు చిత్రీకరించారు. బాధితురాలతో సహా వెళ్లి విశాఖ సిపి శంకభ్రత బాగ్చికి ఫిర్యాదు చేశాడు భర్త. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ప్రభుత్వ ఉద్యోగి భార్యపై అత్యాచార యత్నానికి దుండగులు ఒడిగట్టారు. భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లోకి చొరబడి అత్యాచార యత్నం చేశారు దుండగులు. అత్యాచార యత్నానికి పాల్పడి వీడియోలు చిత్రీకరించారు. బాధితురాలతో సహా వెళ్లి విశాఖ సిపి శంకభ్రత బాగ్చికి ఫిర్యాదు చేశాడు భర్త. భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, ఏం జరిగింది? అనశ్రీ, ఈ దారుణమైన ఘటన విశాఖపట్నంలోని భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మూలకొద్దు వద్ద చోటు చేసుకుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి తన డ్యూటీ పనిమిత్తం ఆఫీస్ కి వెళ్లిపోయిన సమయంలో ఇంట్లో ఎవరూ లేనని గుర్తించిన తర్వాత ఒంటరిగా ఉంటున్న ఆ మహిళపైకి అత్యాచార యత్నానికి ఒడిగట్టారు కొంతమంది దుండగులు. అయితే ఈ ఘటనలో అత్యాచార యత్నానికి ఒడిగట్టే సమయంలో కొన్ని వీడియోలు కూడా చిత్రీకరించినట్లుగా బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత బాధితురాలు భర్తతో చెప్పడంతో ఆ ప్రభుత్వ ఉద్యోగి బాధితులతో సహా వెళ్లి విశాఖ సిపి శంకభ్రత బాగ్చికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆ మహిళ ఏ సమయంలో ఇంట్లో ఉంది, అదేవిధంగా ఎంతమంది దుండగులు వచ్చారు, ఆ వీడియో చిత్రీకరణ ఎవరు చేశారన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. ఏదైనా ఘటన ఒకటి నగర శివారు ప్రాంతమైన భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోవడం, మూలకుర్తి గ్రామంలో చోటు చేసుకోవడం అనేది సంచలనం జరిగింది. ఇప్పటికే విశాఖపట్నంలో ఒకవైపు మహిళల బాలికలపై అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. మరోవైపు ఇప్పుడు మహిళలపై ఈ విధంగా ఇంట్లో ఎవరు లేని సమయంలో ఈ విధంగా అత్యాచార యత్నానికి ఒడిగట్టడం అనేది సంచలనం జరుగుతుంది. ఈ ఘటనకు సంబంధించి భీమిలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పూర్తి స్థాయిలో బాధితుల వద్ద నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. బాధితులు చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ దుండగులు ఎలా ఉంటారు, ఆ దుండగులు తెలిసిన వారా, ఆ గ్రామస్తురా లేక పక్కన ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ నరేష్.